ఓకే ఫ్రెండ్స్, తెలిస్తే అంత ఈజీగానే ఉంటుంది, తెలియకపోతే అది మిస్టరీగా ఉంటుంది. సో కెమిస్ట్రీని మిస్టరీగా మిగిల్చుకోవద్దు, తెలుసు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, చాలా సింపుల్ ప్రాబ్లం. కొంచెం ఇందాకటి మీద కొంచెం టఫ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మీకు ఏంటంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇనీషియల్ వాల్యూ 1 ఇచ్చాడు, ఏ అండ్ బి బోత్ అట్ ఇనీషియల్ వాల్యూ ఇచ్చాడు. వాడు ఇవ్వకపోతే అక్కడున్న మోల్స్ తీసుకోవాలి. ఇనీషియల్ కాన్సన్ ఇందా చెప్పా మీకు, ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఇస్తే ప్రాబ్లం ఈజీ అన్న. ఇక్కడ అలా ఇవ్వాల, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. వాడు ఇవ్వకపోతే కొన్ని సందర్భాల్లో ఇక్కడున్న మోల్స్నే తీసుకోవాలి. కానీ వాడు ఇచ్చాడు కాబట్టి ఏమన్నాడు, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ 1 అన్నాడు. కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ అంటే ఏం తీసుకోవాలి మనం ఇక్కడ? ఫస్ట్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఏకి 1 తీసుకోవాలి, బికి కూడా 1 తీసుకోవాలి. ఇనీషియల్గా రియాక్షన్ జరగలేదు కాబట్టి సి 0 అవుతుంది, డి కూడా 0 అవుతుంది. మళ్ళొకసారి చూడండి, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ బి ఈచ్ 1 అని వాడు ఇచ్చాడు. ఇనీషియల్గా ఇక్కడ ప్రొడక్ట్ రాదు కాబట్టి 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇనీషియల్ స్టేట్ నుంచి ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకెళ్ళాలి. కాబట్టి ఎట్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుందంటే, జాగ్రత్తగా చూడండి, ఇనీషియల్గా 1 మోల్ ఉంది కదా, ఆ 1లోంచి కొంత తగ్గుతుంది. 1లోంచి ఎంత తగ్గుతుంది? ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 2, కాబట్టి 2x తగ్గుతుంది. ఇక్కడ కూడా 1లోంచి కొంత తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 1, కాబట్టి x తగ్గుతుంది. ఇది చూడండి జాగ్రత్తగా. ఇనీషియల్ మోల్స్ వాడు ఇచ్చాడు, కొంత రియాక్షన్ జరిగి ఈక్విలిబ్రియంకి వెళ్ళింది. ఈక్విలిబ్రియం దగ్గర ఎంత తగ్గింది అంటే, వాడిచ్చిన 1లోంచి ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి కాబట్టి 2x తగ్గుతుంది, ఇక్కడ 1 మోల్ ఉంది కాబట్టి 1x తగ్గుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది సార్? ప్రొడక్ట్ వైపున ఏమవుతుంది? ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 3, కాబట్టి 3x వస్తుంది. ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 1 మోల్ ఉంది కాబట్టి x వస్తుంది. ఇది వస్తే ఈక్విలిబ్రియం లెక్కలు మనం చేయొచ్చు. ఇనీషియల్ మోల్స్ తీసుకోవాలి, అదొక స్టెప్ నాన్న. నెక్స్ట్ ఈక్విలిబ్రియం దగ్గర ఏం జరుగుతుందంటే, రియాక్టెంట్ సైడ్ కొంత తగ్గిపోతుంది, ప్రొడక్ట్ సైడ్ కొంత పెరుగుతుంది. ఆ తగ్గేది ఎలాగా అంటే, ఇక్కడ వాడిచ్చిన ఇనీషియల్ 1లోంచి ఎన్ని మోల్స్ ఉన్నాయో అన్ని x తీసేయండి. 1లోంచి ఎన్ని మోల్స్ ఉన్నాయో అన్ని x. ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయో అన్ని xలు పెట్టండి. 3x, ఇక్కడ 1 మోల్ ఉంది కాబట్టి x. ఇప్పుడు మీకు వాడు డేటా ఇచ్చాడు. ఎట్ ఈక్విలిబ్రియం ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ D అంటే ఏది? x. అంటే వాడు ఏం చెప్పాడు? గివెన్ ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు? x ఈజ్ ఈక్వల్ టు మీకు ఇచ్చాడు. ఎట్ ఈక్విలిబ్రియం ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ D ఎంత ఇచ్చాడో చూడండి, 0.25. సో ఇండైరెక్ట్గా వాడు x వాల్యూ ఇచ్చేసాడు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 2 × 0.25, 1 - 0.25, 3 × 0.25 అండ్ x వాల్యూ ఇదే అవుతుంది, 0.25. ఇప్పుడు మీకు కేసీ వచ్చు కదా, కేసీ చెప్పండి. యాక్టివ్ మాస్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే సికి ఏముంది? హోల్ క్యూబ్, ఎందుకంటే 3 మోల్స్ కాబట్టి. డీకి ఏముంది? ఓన్లీ 1 డి బై. ఏకి ఏముంది? ఏ స్క్వేర్. బికి 1. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే సి ప్లేస్లో 0.75 హోల్ పవర్ 3, డి ప్లేస్లో 0.25, ఏ ప్లేస్లో 1 - 0.5 తీసేస్తే 1 మైనస్ మనకి 1 - 0.5 తీసామంటే 0.5 మిగిలింది. అంటే 0.50 హోల్ స్క్వేర్ అండ్
ఇది ఎంత 0.75. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్ ఏనండి, కొంచెం కాన్సెప్ట్ మీకు వస్తే వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ థియరీ టాపిక్ చెప్తున్నాను, అందరూ చేయొచ్చు. కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యి ఈ బిట్ని కూడా మిస్టేక్ చేస్తారు. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. లీ చాట్లియర్ ప్రిన్సిపల్, ఎల్సిపి, లీ చాట్లియర్ ప్రిన్సిపల్. నేను ఈక్వేషన్స్ ఇచ్చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. N2 గ్యాస్, 3H2 గ్యాస్, ఈక్విలిబ్రియం 2NH3 గ్యాస్ ప్లస్ డెల్టా హెచ్. ఈ డెల్టా హెచ్ అనేది ఇలా ఇవ్వచ్చు, లేదా సపరేట్గా డెల్టా హెచ్ ఈజ్ నెగిటివ్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ చెప్తాను. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏది ఇంక్రీజ్ చేసినా ఫార్వర్డ్కే వెళ్తుంది. ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2 ఫార్వర్డ్, ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 ఫార్వర్డ్. కాబట్టి కాన్సన్ట్రేషన్స్లో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ దేన్ని ఇంక్రీజ్ చేసినా, ఇండివిజువల్గా ఇంక్రీజ్ చేసినా, కంబైన్డ్గా ఇంక్రీజ్ చేసిన రెండింటిని మనకి వెళ్ళేది ఫార్వర్డ్, అంటే ప్రొడక్ట్ సైడ్. అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయిందనుకోండి, మళ్ళీ బ్యాక్వర్డ్. కాబట్టి సింపుల్గా చెప్తున్నాను, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇంక్రీజ్ అయితే ఫార్వర్డ్, అదే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయితే బ్యాక్వర్డ్. అయిపోయింది. కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకుని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెప్పడం చాలా ఈజీ. సెకండ్ పాయింట్, టెంపరేచర్ని బేస్ చేసుకుని ఎలా చెప్తాం. టెంపరేచర్ సో సింపుల్ అండి. రియాక్షన్ ఎగ్జోనా ఎండోనా చూసుకోవాలి. ఎగ్జో అంటే హీట్ లిబరేట్ అవుతుంది, ప్రొడక్ట్తో పాటు హీట్ లిబరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్తో పాటు హీట్ వస్తుంది కదా, అంటే ఇది ఎగ్జోథర్మికే కదా. లేదు డెల్టా హెచ్ విడిగా ఇస్తే నెగిటివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ డెల్టా హెచ్ ఈజ్ నెగిటివ్. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అది అయ్యింది అంటే, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అయ్యింది అంటే ఆల్రెడీ హీట్ ఎక్కువైపోయి బయటకు వచ్చేస్తుంది, హీట్ ఎక్సెస్ అయిపోయి బయటకు వస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఇంకా ఇవ్వకూడదు హీట్ని. సో ఇక్కడ ఏమవుతుంది, లెస్ టెంపరేచరే ఫేవరబుల్ అవుతుంది. కాబట్టి లెస్ టెంపరేచర్ ఫేవర్స్ ఫార్వర్డ్ రియాక్షన్. అయిపోయింది. టెంపరేచర్ ఎగ్జోథర్మిక్ అయితే లెస్ టెంపరేచర్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎక్సెస్ అయిపోయి బయటకు వస్తుంది. అదే టెంపరేచర్ ఎండోథర్మిక్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే మీనింగ్ ఏంటన్నా, టెంపరేచర్ని తీసుకుని, అంటే డెల్టా హెచ్ ఏంటి అక్కడ పాజిటివ్, అంటే నువ్వు టెంపరేచర్ ఇస్తేనే రియాక్షన్ ముందుకెళ్తుంది. సో డెల్టా హెచ్ పాజిటివ్ కాబట్టి మనం టెంపరేచర్ని ఇవ్వాలి. కాబట్టి హై టెంపరేచర్ ఫేవర్స్ ఫార్వర్డ్ రియాక్షన్. అయిపోయింది. టెంపరేచర్ సింపుల్గా ఇది. ఎగ్జోథర్మిక్ అయితే లెస్ టెంపరేచర్ ఫార్వర్డ్ వెళ్తుంది, ఎండోథర్మిక్ రియాక్షన్ అయితే హై టెంపరేచర్ ఫార్వర్డ్ రియాక్షన్కి వెళ్తుంది. సో రియాక్షన్ ఇవ్వగానే మీరు చెక్ చేసుకోవాల్సింది ఎగ్జోనా ఎండోనా, దట్స్ ఆల్. ఎలా తెలుస్తుంది సార్, ప్రొడక్ట్తో పాటు ఎనర్జీ వస్తుంటే ఎగ్జో, ఇక్కడ మైనస్ ఇచ్చాడు అనుకోండి ఎండో, లేదా రియాక్టెంట్ సైడ్ కలిపాడు అనుకోండి ఎండో. ఓకే, ఇక లాస్ట్ కాన్సెప్ట్ దీంట్లో ప్రెషర్ ఎఫెక్ట్. ఇది చాలా సింపుల్, ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, దీన్ని డిస్కస్ చేద్దాం. ప్రెషర్ ఎఫెక్ట్ మనకి రావాలి అంటే, ప్రెషర్ గురించి మనం చెప్పాలి అంటే మళ్ళీ డెల్టా ఎన్ మీకు రావాలి, మీకు వచ్చు డెల్టా ఎన్. ఇక్కడ డెల్టా ఎన్ చెప్పండి, ప్రొడక్ట్ మోల్స్ ఎక్కువ ఉన్నాయా, రియాక్టెంట్ మోల్స్ ఎక్కువ ఉన్నాయా చూసుకోండి. ఇక్కడ ప్రొడక్ట్ మోల్స్ 2 ఉన్నాయి, రియాక్టెంట్ మోల్స్ 4 ఉన్నాయి, 3 + 1. కాబట్టి డెల్టా ఎన్ వచ్చేటికి మనకి ఏమైంది 2 - 4,
అంటే -2 వచ్చింది. డెల్టా ఎన్ నెగిటివ్ వచ్చింది అంటే ప్రెషర్ ఎక్కువ కావాలి. డెల్టా ఎన్ నెగిటివ్ అయింది అంటే మోర్ ప్రెషర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫార్వర్డ్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ మోల్స్ 4 ఉన్నాయి, ఇక్కడ మోల్స్ 2 ఉన్నాయి. అంటే వాల్యూమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఎలా ఉంది? తక్కువ ఉంది. వాల్యూమ్ తక్కువ ఉంది అంటే ప్రెషర్ని పెంచండి. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ కదా. కాబట్టి సింపుల్గా అలా చూసుకోండి. ప్రెషర్ ఎలా చూడాలంటే డెల్టా ఎన్ కనుక 0 వస్తే నో ప్రెషర్. అంతా చెప్పాను నేను. అది డెల్టా ఎన్ కనుక 0 వస్తే నో ప్రెషర్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ వాల్యూమ్ తక్కువ ఉంటే, వాల్యూమ్ తక్కువ ఉంటే అనగానే మన ప్రెషర్ ఎక్కువ గుర్తు రావాలి. వాల్యూమ్ తక్కువ ఉంటే ప్రెషర్ పెంచుకోవాలి. కాబట్టి వాల్యూమ్ ఇక్కడ తక్కువ ఉంది కదా. సో ఈ కండిషన్లో మోర్ ప్రెషర్ ఫర్ ఫార్వర్డ్. దేనికోసం ఇదంతా కూడా? ఫర్ ఫార్వర్డ్, ముందుకెళ్ళటానికి. ఓకే, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇస్తాను. PCl5 ఈక్విలిబ్రియం PCl3 ప్లస్ Cl2 గ్యాస్, ఇది కూడా గ్యాస్. ఇప్పుడు చెప్పండి, ప్రోడక్ట్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? 2. 1 మోల్ PCl3, 1 మోల్ Cl2. రియాక్టెంట్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఇప్పుడు ప్రొడక్ట్ మోల్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రొడక్ట్ మోల్స్ ఎక్కువ ఉంది అంటే ప్రొడక్ట్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. వాల్యూమ్ ఎక్కువ ఉంటే ప్రెషర్ ఏం చేయాలి? రైట్. కాబట్టి ఇక్కడ ఈ కండిషన్లో ఏమవుతుంది? లెస్ ప్రెషర్ ఫేవర్స్ ఫార్వర్డ్ రియాక్షన్. చాలా సింపుల్ అండి, తెలిస్తే చాలా సింపుల్. రైట్. సో కాన్సన్ట్రేషన్లో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్ పెరిగితే ఫార్వర్డ్, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగితే బ్యాక్వర్డ్. సెకండ్, టెంపరేచర్. రియాక్షన్ ఎగ్జోథర్మిక్ అయితే లెస్ టెంపరేచర్ ఫేవర్స్ ఫార్వర్డ్, ఎండోథర్మిక్ అయితే మోర్ టెంపరేచర్ ఫేవర్స్ ఫార్వర్డ్. ఇక థర్డ్ వన్, ప్రెషర్లో డెల్టా ఎన్ 0 ఉంటే నో ప్రెషర్ ఎఫెక్ట్. ఇక సెకండ్ కేసు ఏంటంటే ప్రొడక్ట్ యొక్క మోల్స్ కనుక తక్కువ ఉంటే వాల్యూమ్ తక్కువ ఉన్నట్లు లెక్క కాబట్టి ప్రెషర్ని పెంచాలి. ప్రొడక్ట్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఇక్కడ 2 మోల్స్ ఉంది, ఇటుపక్క 1 మోలే ఉంది. 1, 2 అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంది కూడా ప్రెషర్ని ఏం చేయాలి? తగ్గించాలి. సింపుల్. ఇప్పుడు మీరు దీన్ని ఏ ఈక్వేషన్ ఇస్తే ఆ ఈక్వేషన్కి అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇది క్వశ్చన్, మీకు అమోనియా ప్రిపరేషన్ ఇచ్చాడు. సో క్లియర్లీ ఇట్ ఈజ్ ఎగ్జోథర్మిక్. కాబట్టి లెస్ టెంపరేచర్ ఈజ్ ద ఫేవరబుల్ కండిషన్. నెంబర్ 2, ప్రెషర్. 4 మోల్స్ రియాక్టెంట్ ఉంటే 2 మోల్స్ ప్రొడక్ట్ ఉంది అంటే ప్రొడక్ట్ వాల్యూమ్ లెస్ ఉంది. ప్రొడక్ట్ వాల్యూమ్ లెస్ ఉంది అంటే ఎస్, ప్రెషర్ని పెంచాలి. కాబట్టి హై ప్రెషర్. సో దీస్ 2 కండిషన్స్, లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్. సేమ్ మోడల్. ఇక్కడ కెమికల్ రియాక్షన్ ఇవ్వకుండా జనరల్ రియాక్షన్ ఇచ్చాడు. A2 గ్యాస్ ప్లస్ B2 గ్యాస్ ఈక్విలిబ్రియం X2 గ్యాస్. కింద ఏమన్నాడు? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు -y కిలో జౌల్ అన్నాడు. అంటే డెల్టా హెచ్ ఏమి ఇచ్చాడు? నెగిటివ్. డెల్టా హెచ్ నెగిటివ్ ఇచ్చాడు అంటే ఎస్, ఎగ్జోథర్మిక్. ఎగ్జోథర్మిక్ కాబట్టి ఏం చెప్తారు? లో టెంపరేచర్ ఫేవర్స్ ఫార్వర్డ్ ఆర్ మోర్ ప్రొడక్ట్ ఫార్మేషన్. టెంపరేచర్ అయిపోయింది. ప్రెషర్ చెప్దాం, మీరు చెప్పాలి. ప్రెషర్ ఎన్ని మోల్స్ ప్రొడక్ట్ ఉంది? ఓన్లీ 1 మోల్. ఓకే. రియాక్టెంట్ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 1 + 1 అంటే రియాక్టెంట్ 2 మోల్స్ ఉంటే ప్రొడక్ట్ 1 మోలే ఉంది. ప్రొడక్ట్ 1 మోలే ఉంది అంటే ప్రొడక్ట్ వాల్యూమ్ తక్కువ ఉంది. ఓకేనా? ఇందాకేం చెప్పాను? ప్రొడక్ట్ వాల్యూమ్ తక్కువ ఉంటే ప్రెషర్ని ఏం చేయాలి? ఎస్. కాబట్టి ప్రొడక్ట్ వాల్యూమ్ లెస్, ప్రొడక్ట్ వాల్యూమ్ లెస్ ఉంది, వాల్యూమ్ లెస్ ఉంది. దట్ మీన్స్ మోర్ ప్రెషర్ ఆర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ హై ప్రెషర్. సింపుల్ బిట్ అండి, అందరూ చేయొచ్చు. హై ప్రెషర్, హై ప్రెషర్.